హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ అయుక్త ఐఏఎస్. ఈరోజు మన వీడియో వచ్చేసి పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ మీద. ఇది ఏపీకి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేస్తే ఏపీ జలసిరుల రాష్ట్రంగా మారబోతుందని మన సీఎం గారు చాలాసార్లు చెప్పారన్నమాట. నిన్ననే దీనికోసం టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ స్టడీ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, రైట్. ఇక్కడ టోటల్ కాన్సెప్ట్ని 8 సెక్టార్స్గా డివైడ్ చేశాను అనమాట. ఇక్కడ ఈచ్ లైన్ని మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇది అవసరం ఏంటి, ఇప్పుడే రావాల్సిన అవసరం ఏంటి, ఓకే దీనివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా, అసలు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ ఏంటి, రైట్. సెకండ్ థింగ్, ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇట్లా స్టేట్ గొప్పగా మారిపోతుంది, మన సైడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఓకే. సెకండ్ థింగ్, దీనికి ఏమైనా అసలు సాధ్యాలు ఏంటి అంటాం కదా, అలా పాసిబిలిటీస్ ఏమున్నాయి, అసలు స్టేట్ గవర్నమెంట్ రోల్ ఎంతవరకు ఉంది, దీని మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయా, అలాగే ఇది ఒక్కటి చేస్తే ఏపీని ఏమైనా డ్రాట్ ఫ్రీ ఏపీగా చేయగలమా, అసలు బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ని గేట్వే ఆఫ్ రాయలసీమ అని ఎందుకు పిలుస్తున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇది మన ఏపీ మ్యాప్ అండి. ఈ ఏపీ మ్యాప్లో మనం మేజర్ రివర్స్ని ఇక్కడ నేను డీటెయిలింగ్ చేశాను. ఇది మన వంశధార, నాగావళి, అలాగే గోదావరి, కృష్ణ, పెన్న, రైట్. ఇప్పుడు మనం మాట్లాడేది పోలవరం బనకచర్ల, అలాగే గోదావరి బనకచర్ల అని కూడా అంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, గోదావరి నదితో అనుసంధానం అని అర్థమవుతుంది. ఆల్రెడీ మనం గోదావరి కృష్ణ చేసేసాం. ఎప్పుడు లాస్ట్ ప్రీవియస్ సేమ్ మన సిబిఎన్ గారి గవర్నమెంట్ అప్పుడే 1419 టైంలో పట్టిసీమతో గోదావరిని కృష్ణాని కలుపుతూ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చామన్నమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇలా నదుల అనుసంధానం చేయడంలో సక్సెస్ అయింది. తర్వాత కేన్వా బెట్వా కూడా జరిగింది, ఓకే, బట్ ఇది ఫస్ట్ అనమాట. ఇప్పుడు ఏంటి మనము అంటే ఈ పట్టిసీమ కాదు, ఇప్పుడు మనం చూసేది ఈ గోదావరి ఉంది కదా, ఈ గోదావరిని ఇక్కడ తీసుకున్నాం, ఈ గోదావరిని ఈ పెన్నా దగ్గరికి తీసుకురావాలి. అంటే గోదావరి జలాల్ని పెన్నా నదితో అనుసంధానం చేస్తున్నాం అనమాట ఒక రకంగా చెప్పాలంటే. దీనివల్ల ఏమవుతుంది అంటే రాయలసీమ ప్రాంతాన్ని కరువు రహిత ప్రాంతంగా రాయలసీమ ఎప్పుడు డ్రాట్ ఏరియానే కదా, మనకు ఎక్కువ రైన్ఫెడ్ జోన్లో ఉంది కాబట్టి అందువల్ల ఈ ఏరియాని మనం డ్రాట్ ఫ్రీ ఏరియాగా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. అందుకని ఈ ప్రాజెక్ట్ పేరుని పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారనమాట, రైట్. ఇదిగోండి ఈ క్లిప్లో ఇంకొంచెం డీటెయిలింగ్ చెప్పండి. డిస్ట్రిక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేస్తున్నాం చూడండి. ఇవన్నీ మనకు తెలిసిందే కదా, కర్నూలు, అనంతపురం, కడప, అలాగే చిత్తూరు, ఇదంతా ఏంటి రాయలసీమ జోన్ కింద అనుకుందాం. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్, ఈస్ట్, ఇదంతా గోదావరి జోన్స్, అవునా. ఈ ఏరియాలోంచి ఈ ఏరియాలకి వాటర్ని మనం తీసుకొస్తున్నాం. ఇలా తీసుకురావడం వల్ల యూజ్ ఏంటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇరిగేషన్ ఫెసిలిటీ, అంటే కొత్తగా మనం స్థిరీకరణ అంటే ఆయకట్ని తీసుకురావడం కానీ ఉన్నదాన్ని కూడా స్టెబిలైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. తర్వాత పవర్ జనరేషన్ కూడా. ఇంకొంచెం టెక్నికల్గా మాట్లాడితే డ్రింకింగ్ వాటర్ ఎంతమంది కంట 80 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే న్యూ ఆయకట్టు 7.5 లక్షల ఎకరాలకి న్యూ ఆయకట్టు, అలాగే స్టెబిలైజేషన్కి వచ్చేసి 22.5 లక్షల ఎకరాల భూమి స్థిరీకరణ చేస్తున్నాం అనమాట. ఇండస్ట్రీస్కి ఎంత ఇస్తున్నాం, 20 TMCల వాటర్ ఇవ్వగలుగుతాం. అసలు ఈ ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ ఎంత అంటే 80,112 కోట్లు. దీనికి టైం డ్యూరేషన్ ఏంటి అంటే 3 సంవత్సరాలు. ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీ ఫెర్టైల్ ఏపీగా అయిపోతుంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారుతుంది అన్నమాట ఇండియాలో. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని అంత ప్రెస్టీజియస్గా తీసుకుంది. సరే, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినప్పుడు అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్లో ఉన్న డీటెయిలింగ్ ఏంటి, దీని బ్లూ ప్రింట్ ఏంటి అని చూస్తే ఈ వర్డ్స్ మీరు ఈ ఊరి పేర్లు అనమాట. ఇవన్నీ ఈ కెనాల్స్ ఎక్కడెక్కడైతే పాస్ అవుతుంటాయో అక్కడ సంబంధించిన ల్యాండ్మార్క్ ప్లేసెస్. మీరు ఎప్పుడు న్యూస్లో చూసినా ఈ పదాలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో కొంచెం ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను అనమాట, ఒకసారి చెక్ చేయండి, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇది ఏపీకి సంబంధించిన రివర్ ప్యాసేజ్ ఈ లైన్స్ అనమాట. మీరు ఈ వర్డ్లో ఇక్కడ ఉంది కదా, స్టార్టింగ్ ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ని ఇట్లా డిమార్కేట్ చేస్తున్నా అంటే ఈ ఏరియా అంతా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, అంటే కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అనుకుందాం. ఈ ఏరియా గోదావరికి సంబంధించింది, రైట్. ఈ 2 డిఫరెన్స్ అర్థమైంది, ఓకే. ఇప్పుడు కృష్ణా దగ్గర చూద్దాం. ఈ లైన్ ఉంది కదా, ఇది మన కృష్ణా రివర్, ఓకే. ఈ లైన్ ఏంటి, హంద్రీనీవా సుజల స్రవంతి ఈ ప్రాజెక్ట్. ఇది గాలేరు నగరి సుజల స్రవంతి ఈ ప్రాజెక్టు. అలాగే ఈ లైన్ చూసారా, ఇది తెలుగు గంగా కెనాల్ అంటాం కదా, చెన్నైకి మద్రాస్కి వాటర్ తీసుకెళ్లేదానికి అప్పుడు ఎన్టీఆర్ గారి గవర్నమెంట్లో 1983 ఆ టైంలో తీసుకొచ్చారు. ఇది తెలుగు గంగా ప్రాజెక్ట్. ఇది తెలుగు గంగా కెనాల్. దీనిపైన ఉండేదే కేసీ కెనాల్ అనమాట. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక స్ప్లిట్ కనిపిస్తుంది మీకు, అవునా. కొంచెం క్లారిటీ లేదు జూమ్ చేసే కొద్దీ, బట్ చూడండి నేను చెప్తాను. ఇది ఇక్కడ ఒక స్ప్లిట్ కనిపిస్తుంది.
ఇది యాక్చువల్గా ఎస్ఆర్బీసీ నుంచే తీసుకున్నాం, అంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచే. ఈ ప్లేస్కి వచ్చేసరికి రెండుగా విడిపోతుంది, జిఎన్ఎస్ఎస్ గాను అలాగే తెలుగుగంగా కెనాల్ కానీ. ఈ ప్లేస్ ఏంటో తెలుసా, ఇదే మన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్. ఇక్కడి నుంచే ఫ్లో అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అర్థమైందా ఈ బనకచర్ల ఎక్కడ వచ్చిందో, ఇదనమాట. ఓకే, దీని పక్కనే ఉంది కదా ఈ లైన్, మనం ప్రపోజ్డ్గా ఉందనమాట, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగోడు వేరు, వెలుగొండ ప్రాజెక్ట్ వేరు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, అవునా. ఇది పాణ్యము, అవకు, కర్నూలు డిస్టిక్ వాళ్ళకైతే ఈ నేమ్స్ ఎక్కువ ఐడియా ఉంటుంది, ఈ ఏరియాస్లో ఉంటుంది. బట్ ఇదేంటి, వెలుగొండ ప్రాజెక్టు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇదే అనమాట. ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పటికీ రాయలసీమకు సంబంధించి ఈ 4 పథకాలని ఇంప్లిమెంటేషన్లో ఉన్నారు. అయినప్పటికీ మీరు ఇప్పటికీ చూసినా సమ్మర్ వస్తే రోడ్డు మీద అట్లా బిందెలు పెట్టేయడము, ఇంకా ఎప్పుడో వారానికి 2 times 3 times చెప్పాలంటే రియల్గా వాటరే సరిగ్గా ఇవ్వలేకపోతుంది, డ్రింకింగ్ వాటర్. అలాంటిది మనము ఇరిగేషన్ వాటరు, అక్కడ ఇంకా హార్టికల్చర్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి చెప్పండి. సో ఖచ్చితంగా గోదావరి జలాలు అవసరం. ఎందుకంటే మీరు గోదావరే చెప్తున్నారు, కృష్ణా ఉంది కదా అనుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా మీద ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్స్ చాలా చేసేసాం ప్రాజెక్ట్స్. మనం కానీ, మనకు అప్పర్ ఐపీఎల్ స్టేట్స్లో ఉన్న తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, ఇవన్నీ చాలా మనం ఎంత యూజ్ చేయాలో అంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసేస్తున్నాం. బట్ కమింగ్ టు గోదావరి వచ్చేసరికి అంత యూజ్ చేయట్లేదు. చెయ్యకపోగా ప్రతి సంవత్సరం మీకు తెలుసా 3000 TMCలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇంత ప్రాజెక్ట్ చెప్తున్నాం కదా, ఇంత ప్రాజెక్ట్లో మనం చేయబోయేది ఎంత తెలుసా, ఓన్లీ 10%. నమ్ముతారా? 10% అంటే ఎంత, దాదాపు 300 TMCలు అంతే. ఆ 300 TMCలని ఈ బనకచర్ల ప్రాజెక్టుకి తీసుకురావడానికే ఈ ప్రాజెక్టు డిజైనింగ్ అనమాట. అంటే గోదావరికి ఏమో వర్షాలప్పుడు ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి, ఇక్కడ రాయలసీమ చూస్తే కరువులో ఉంది. కరెక్టే కదా, ఇంటర్లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తే 2 ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదా దీనివల్ల. అందుకని ఇది ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే రైట్, వెలుగొండ అయిపోగానే ఇక్కడ ఇంకోటి లైన్ చూసారా, ఇది మన ఎస్ఆర్బీసీ అంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్. ఇది చూసారా, ఇది నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్. మనం అందరం ఇటు సైడ్ అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ వైడ్స్ ఉన్నాయి కదా, సో ఇదంతా ఈస్ట్ సైడ్, ఇది నాగార్జున సాగర్. ఇవన్నీ కృష్ణా రివర్ మీద ఉంది, ఇది మన గోదావరి. ఇప్పుడు అసలు మన ప్రాజెక్ట్ని ఎలా కలపాలనుకున్నారో చూద్దాం. ఇప్పుడు దాకా డీటెయిలింగ్ చెప్పాను, ఎక్కడి వరకు ఏమున్నాయో, ఇప్పుడు ఎలా కలుపుతున్నారో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, పట్టిసీమని తీసుకొచ్చి గోదావరి నుంచి గోదావరి జలాన్ని కృష్ణాలో కలిపేశాం, అవునా. ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ కలిపాం కదా, ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఎలా అయితే ఉందో అలాగే వైకుంఠపురం అనే ప్లేస్ దగ్గర ఒక బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి నీళ్ళు ఈ నాగార్జున సాగర్ దగ్గర నకరేకల్ అని ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ వరకు తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఇక్కడికి దగ్గరలోనే చూసారా, ఇదే మన బొల్లాపల్లి రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. దాదాపు 150 TMCలు దాని స్టోరేజ్ కెపాసిటీగా పెడుతూ దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ వరకు తెచ్చేసామనుకోండి, తర్వాత ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ఇక్కడ ఉంది కదా ఏంటి మన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు వాటర్ని తీసుకెళ్తాం. ఇది పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. చాలా సింపుల్ చూడండి, గోదావరి నుంచి మీరు కృష్ణా దగ్గరికి వచ్చారు, కృష్ణా దగ్గర నుంచి డైరెక్ట్ పెన్నాకి ఏం కలవట్లేదు, పెన్నాకి ముందే ఈ హెడ్ రెగ్యులేటర్ వరకు తెచ్చారు. ఎందుకంటే అప్పుడు మనం ఎలా అవసరమైతే అలా, అంటే ఏదో తెలుగుగంగ కెనాల్కి ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ ఉన్న గాలేరు నగరికి ఇవ్వాలా, నెక్స్ట్ ఇంకేదైనా పర్పస్కి వాడాలి, ఇలాంటివన్నీ ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మన చేతిలో ఉందనుకోండి, మనమే కదా ఎట్లయినా రెగ్యులేట్ చేయగలం. సో అందుకని ఈ రిజర్వాయర్ తీసుకొచ్చారు. ఆటోమేటిక్గా ఏంటి అది పెన్నాకి కలుపుకోవచ్చు, ఇంకా కావాలన్నా సౌతర్న్ వైపు కూడా మళ్ళించవచ్చు అనమాట. ఇది పోలవరంకి సంబంధించిన ప్రాజెక్ట్, పోలవరం బనకచర్ల. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఎకాయతాన్ని మీరు గోదావరి నుంచి డైరెక్ట్గా బనకచర్లకు తీసుకెళ్ళిపోతారా అంటే అట్లా కట్టలేరు కదా ఏ ప్రాజెక్ట్ కూడా. అందుకని ఈ ప్రాజెక్ట్ని 3 phases డివైడ్ చేశారనమాట. ఎట్లా, phase 1 గాను, phase 2 గాను, phase 3 గాను. phase 1 13,511 కోట్లు, phase 2 28,560 కోట్లు, phase 3 38,014 కోట్లు అనమాట. phase 1లో ఏం చేస్తారు అంటే, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ఉంది కదా, ఇప్పుడున్న కెనాల్ సామర్థ్యం కూడా సరిపోదు కదా కెపాసిటీ. మనం దాదాపు ప్రతిరోజు 2 TMCలు వాటర్ డ్రా చేయాలి అంటే ఇప్పుడున్న దానికన్నా ఇంకా పెంచాలి, దాని హైట్ కానీ, వాల్స్ కానీ, లైనింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయాలి. చేస్తే అప్పుడు 38,000 క్యూసెక్కుల్ని ఈ పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ అనేది అందించగలుగుతుంది. ఈ డీటెయిలింగ్ అంతా అర్థం కావాలి అంటే, ఎందుకంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కదా, మీకు ఫస్ట్ ఈ పదాలు తెలిసి ఉండాలండి ఖచ్చితంగా. TMC అంటే ఏంటంటే ఎంత రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది అని చెప్పడం. క్యూసెక్ అంటే ఏంటి, ఎంత ఫ్లో అవుతుంది, ఎంత బయటకు వెళ్తుంది, అంటే రన్నింగ్ పారామీటర్ అంటారు కదా, అట్లా ఒక రన్నింగ్ గురించి చెప్పడమే క్యూసెక్. బట్ TMC వచ్చేసి ఇట్లా నిలవ ఉండే వాటి గురించి మాట్లాడుతుంది అనమాట. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. క్యూసెక్ అంటే ఏంటి, 1 cubic foot ఆఫ్ వాటర్ ఫ్లో పర్ సెకండ్.
ఒక సెకండ్కి ఎన్ని క్యూబిక్ ఫీట్స్ ఫ్లో అవుతుంది అని చెప్పడం క్యూసెక్ అనమాట. ఇది ఒకసారి చూసుకొని అప్పుడు ఈ డీటెయిలింగ్ వినండి, ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుండి ఇంతకి పెంచాలి అనుకుంటున్నాం. దీనికి ఏం చేయాలంటే ఒక లిఫ్ట్ తవ్వాలి, 10 టనల్స్ తవ్వాలి, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ని పెట్టాలి. అలాగే ఫేజ్ 2లో ఏంటి, ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ అని చెప్పారు కదా, ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర చెప్పానే నకరేకల తర్వాత అక్కడ అనమాట. ఆ రిజర్వాయర్కి సంబంధించి 2400 క్యూసెక్కి ఉన్న కెనాల్ లైనింగ్ని పెంచాలన్నమాట. తర్వాత దీంట్లో 6 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వస్తాయి, 84 కిలోమీటర్లు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే, కొత్తగా ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది అని చెప్పాను కదా, ఏంటి వెలుగొండ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్లో కొంత పార్ట్ కూడా దీంట్లోకి వస్తుందన్నమాట. ఇది కొంచెం డీటెయిలింగ్ ఏంటంటే టెక్నికల్గా ఉంటుంది, కాకపోతే ఇందాక నేను చెప్పాను కదా ఒక మ్యాప్, ఆ మ్యాప్ని పక్కన పెట్టుకుని చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ ప్రాజెక్ట్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, హర్డల్స్ ఏంటి ఏపీకి అన్నది అర్థం అవ్వాలంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అందుకే ఇది ఫేజ్ మేనర్గా ఇక్కడ పెట్టాను అనమాట. రైట్, ఇక్కడ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 3 ఎందుకు చేస్తున్నారు అంటే 2 TMC పర్ డే డ్రా చేస్తూ వెళ్ళాలి. అలా మొత్తం 300 TMCని డ్రా చేయాలి. దీనికి 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలి. ఈ టోటల్ లెంత్ ఎంత ఈ కెనాల్కి అంటే 183.4 కిలోమీటర్. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ పోలవరం బనకచెర్ల అనేది 368 కిలోమీటర్ల లెంత్ని, 10 లిఫ్ట్ ఇరిగేషన్స్ని, అలాగే 150 TMCలకి సంబంధించి 150 TMCలు ఏంటి బొల్లపల్లి దగ్గర, అదే మొత్తం ప్రాజెక్ట్ అయితే ఎంత 300 TMCల వాటర్ని తీసుకొచ్చి రాయలసీమకి ఇవ్వడం. ఓకే, ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్లాన్ అండి. ఇది ఎక్కువ సివిల్ ఇంజనీర్స్కి అయితే ఇంకొంచెం యూజ్ అవుతుంది, వాళ్ళు ఎవరైనా ఉన్నా చూడండి. ఇది ఫస్ట్ ఫేజ్ నాకు చెప్పాను కదా, ఇక్కడ పోలవరం నుంచి మనకు ఈ బ్యాంక్ కెనాల్ ఉంది కదా, దీని రైట్ బ్యాంక్ కెనాల్ని మనం ఎన్హాన్స్ చేయడము. తర్వాత అక్కడి నుంచి మన బొల్లపల్లి ఉంది కదా రిజర్వాయర్, అక్కడ వరకు ఇదంతా ఈ క్రాస్ సెక్షన్ అందుకే చూపించారు చూడండి, దీని ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు రావడం. ఈ బొల్లపల్లి దగ్గర నుంచి బనకచెర్ల వరకు ఇది 3rd సెగ్మెంట్ అనమాట. ఇదంతా ఒక సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడ నుంచి ఇది 3rd సెగ్మెంట్, ఇది 1st సెగ్మెంట్, ఇలా మొత్తం 3. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఏపీ ఎట్లా దీన్ని ఫేజ్ మేనర్గా చెప్పారు, దీనికి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయంటే ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే ఇది గ్రావిటీ కెనాలే. ఓకే, ఇప్పుడు మనం పవర్ ఇచ్చి అలా చేయాలి అనుకుంటే కష్టమైంది లిఫ్ట్ ఇరిగేషన్స్ వల్ల. ఇది గ్రావిటీ కాబట్టి ఓకే, నో ఇష్యూ. కానీ ఎంత దూరం అది 118 కిలోమీటర్లు ఏదైతే గ్రావిటీ ఉందో దాంట్లో 27 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్ ఉండానే పోవాలి. ఈ నల్లమల ఫారెస్ట్లో కూడా 3 లిఫ్ట్స్ పెట్టాలన్నమాట. అసలే నల్లమల ఫారెస్ట్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీకి చాలా హబ్, అలాంటి మళ్ళీ ఫారెస్ట్ కూడా కలిసింది. సో దీనికోసం మన వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే, మన ఇంజనీర్స్ అండర్ టనెల్ ఒకదాన్ని ప్రపోజ్ చేశారనమాట. దీనికి 17,000 ఎకరాల అటవీ భూమి కావాలి. ఇది ఒక హడ్డీలు అవుతుంది కదా. సెకండ్ థింగ్, పవర్ 5,000 మెగావాట్ల పవర్ దీనికోసం కావాలి. 5,000 మెగావాట్ల పవర్ని కొనాలంటే ఇంకెంత అమౌంట్ కావాలి? దానివల్ల మన గవర్నమెంట్ స్టేట్ బడ్జెట్ ఎక్స్చెక్కర్ ఎంత పెరిగిపోతుంది? అదొక క్వశ్చన్ కదా. థర్డ్ క్వశ్చన్, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ చెప్పాను కదా, ఇది 28 క్యూసెక్లు పంప్ చేయగలగాలి, దాని కెపాసిటీ ఇంత ఉండగలగాలి. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆల్రెడీ 1400 క్యూసెక్లు ఉంది, దీన్ని 10,000 క్యూసెక్లకు పెంచాలి. అప్పుడైతేనే మనం 2 TMCల వాటర్ని డ్రా చేయగలగం. అలా చేస్తేనే మనకు 300 TMCలు అన్నవి పెన్నా రివర్కి తీసుకురాగలం. ఓకే, ఇదిగోండి తాడిపూడి ఎక్కడి నుంచి వచ్చిందో అనుకోవచ్చు. మళ్ళీ మనది ఇది పోలవరం ప్రాజెక్ట్ అనుకుంటే ఇది ఉన్నాయి కదా ఆల్రెడీ, తొర్రిగడ్డ, తాడిపూడి, వెంకటనగరము, పురుషోత్తపట్నము, చాగల్నాడు, చింతలపూడి, ఇవన్నమాట ఇక్కడి నుంచి తీసుకునింది ఇదంతా. ఓకే రైట్, సరే మీరు ఇక్కడ దాకా చెప్పిందంతా బాగుంది, అంత బాగా అయిపోతుంది. అసలే ఏపీ మొన్నగా 2014లో ఫామ్ అయింది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, మీ ఫిజికల్ బ్యాలెన్స్ కూడా అంతంత మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఏపీ రేపు పొద్దున్న డెప్లోకి వెళ్ళిపోతుందేమో కదా అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. దానికోసం ఏపీ ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్ని హైబ్రిడ్ మోడల్ కింద కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది, అంటే లైక్ PPP అనమాట. దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 20-25 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్గా నేను యాన్యుటీ కడతా నీకు అని చెప్పింది అనమాట. ఈ యాన్యుటీ కట్టింది సరే స్టేట్, మనం మామూలుగా తెలుసు కదా ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా అంతే కదా, ఈరోజు ఒకటి కడితే రేపు పొద్దున్న అల్టిమేట్గా ఎవరైతే బెనిఫిట్ అవుతారో వాళ్ళే పే చేయాల్సి వస్తుంది. అట్లాగే మేమేమైనా పే చేయాలేమో అని ఫార్మర్స్ ఎక్కడ ఇబ్బంది పడతారని, ఫార్మర్స్ మీరేం కట్టకండి, మీకు ఆ బాధ నేను ఇవ్వను, నేనేం చేస్తాను తెలుసా, యాజ్ ఎ గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంది కదా, దాని ద్వారా ఈ 20-25 సంవత్సరాలకి ఏదైతే అమౌంట్ అవసరమవుతుందో అది నేను పే చేస్తాను అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తుందనమాట. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా లాస్ అవుతుందంటే స్టేట్ గవర్నమెంట్కి అలా కూడా ఏం లాస్ అవ్వదు. ఎందుకంటే ఫర్దర్గా ఏం చేస్తుందంటే GST కింద దీనికి సంబంధించిన అమౌంట్ అంతా తీసేసుకుంటుంది అనమాట. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ మీకు తెలుసా దీని కింద లైడర్ సర్వే కూడా జరిపించేసింది, DPR కూడా ప్రిపేర్ చేసింది. ఇంకో 3-4 మంత్స్లో సెంట్రల్ ఆల్రెడీ మన లాస్ట్ వెళ్ళినప్పుడు సిబిఎన్ గారు మన నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారంటే ప్రాజెక్ట్ గురించి. అందుకని మేడం కూడా ఏం చెప్పారంటే DPRని 3-4 మంత్స్లో మీరు మా సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నాయి కదా దీనికి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి పంపించండి, మేము ఏమన్నా మోడల్స్ ఇవన్నీ ఉంటే డిజైన్ అప్రూవల్ చేస్తాము,
ఇంకేదైనా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ ఉన్నా చెప్తాము అన్నట్టుగా చెప్పారనమాట. ఈ ప్రెసెంట్ అయితే డిపిఆర్ స్టేజ్లో ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే, ఈ ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ వస్తుందో, మనీ ఇష్యూ, అలా అన్ని పాసిబిలిటీస్ ఆలోచించారు. బట్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది. ఈవెన్ గోదావరి వాటర్ ట్రిబ్యునల్ కూడా ఈ ఇష్యూని రైజ్ చేయాలనుకుంటున్నారంట. మీరు ఇలా ప్రాజెక్ట్ కట్టుకుంటూ పోతుంటే ఈ గోదావరి వాటర్ వల్ల మాకేమైనా బ్యాక్ వాటర్ ఇష్యూ అవుతుందేమో, మా భద్రాచలం ఏమైనా మునిగిపోతుందేమో, ఫస్ట్ దీని గురించి మాకు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి, తర్వాత కాబట్టి ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయండి అన్నట్లుగా సీఎం గారు మినిస్టర్కి చెప్పారు. దీని మీద ఒక లెటర్ కూడా వచ్చింది అని చెప్పారనమాట. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది కదా, ఏమవుతుంది, ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఎస్, ఎందుకంటే ఇంటర్స్టేట్ రివర్స్కి సంబంధించి ఎప్పుడు నెగోషియేషన్స్తోనే వర్క్ ముందుకు వెళ్ళాలి, అంతేకాని గొడవలు పెట్టుకుంటే ఇట్లా కాదు కదా. సో ఓవరాల్గా ఇదనమాట గోదావరి మన బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి. ఇదొకటి చేసి మీ రాయలసీమ బాగా అయిపోతుంది, డాట్ ఫ్రీ అయిపోతుంది, అందువల్ల ఏమైనా ఏపీ ఫ్రీ అయిపోతుందా అని అనుకోవచ్చు. దానివల్ల ఒకటే ఏపీ ఏం డాట్ ఫ్రీ అయిపోదండి. మనం సదరన్ వైపు చూసాం, మరి నార్త్ వైపు కూడా కష్టం ఉంది కదా అక్కడ కూడా. అందుకని మనం పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉంది కదా, దాన్ని ఎంత వీలైతే అంత స్పీడ్గా డెవలప్ చేసుకుంటే ఈ పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి మనకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధారకి నీళ్ళు ఇవ్వగలిగితే ఈ ఉత్తరాంధ్ర కూడా సాగునీటికి ఎలాంటి కష్టము ఉండదు. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ పోలవరం బనకచర్ల మన సదరన్ సైడ్ అంటే మన రాయలసీమ ఏరియాను కూడా హ్యాపీగా మన డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ వాటర్ సఫిషియెంట్గా ఇవ్వగలం. దానివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది కరువు రహిత రాష్ట్రంగా మారుతుంది. ఓకే, ఇవి ఇప్పుడు దాకా చెప్పిన డీటెయిలింగ్సే కొంచెం టెక్నికల్గా రాస్తున్నాను. ఒకసారి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. టైప్ ఆఫ్ వాటర్ కన్వీనియన్సెస్ ఇప్పుడు దాకా చెప్పాను కదా, పైప్ని తీసుకెళ్ళాలి, కెనాల్స్ని లైనింగ్, ఇవన్నీ అనమాట. ఓకే, ఇవి కొంచెం గుర్తుంటుంది కదా క్యాచీగా అని చెప్పి అందుకు తీసుకొచ్చాను అనమాట. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఇదేంటి అనంత వెంకటరెడ్డి గారి సుజల స్రవంతి పథకం. ఓకే రైట్, మన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శ్రీశైలం రైట్ కన్నా. మీరు ఈ ప్రాజెక్ట్ ఎవరైనా విజిట్ చేసినా మీకు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఓకే, వీలైన తొందరగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రాజెక్ట్ని స్పీడ్గా కన్స్ట్రక్ట్ చేసి అందరికీ మంచిగా నీళ్ళు ఇవ్వాలని కోరుకుందాం. ఓకే.